ఈ నెల 18వ తేదీన మహాలయ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది గండ పురుష యోగంతో కలిసి వస్తుంది. అంటే ఈ గ్రహణం రోజు గండ పురుషుడు భూమి మీదకి వస్తాడు. అక్టోబర్ 18 వరకు అంటే నెల రోజుల పాటు భూమి మీదనే సంచారం చేస్తాడు. ఈ నెల రోజులు చాలా గండాలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా కొడుకులకు చాలా కీడు జరుగుతుంది. అంటే ఏదో ఒక ప్రమాదం జరగవచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు, మెంటల్గా డిస్టర్బ్ కావచ్చు, లేదా ప్రాణాల మీదకైనా సరే రావచ్చు. ఈ గండ పురుష సంచారం వలన కొడుకులకు చెడు జరిగే అవకాశం ఉంది కనుక ఈ మహాలయ పౌర్ణమి రోజున కొడుకులున్న వాళ్ళు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి. లేదంటే కొడుకులకి గండం అనే జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మరి ఈ చంద్రగ్రహణం రోజున కొడుకులున్న వాళ్ళు ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మనకు సెప్టెంబర్ 18వ తేదీ వచ్చే ప్రఛాయ చంద్రగ్రహణం. ఇది మన కంటికి కనిపించదు. ఈ గ్రహణ సమయంలో మన టైమ్స్ ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 7:42 ఏర్పడి మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. ఆల్మోస్ట్ 5 గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది. అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనకి పగటిపూట చంద్రుడు కనిపిస్తాడా, కనిపించడు గనక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు గనక మనకు సూతకం ఉండదు. ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు కూడా మూసివేయడం జరగదు. ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు కడగాల్సిన అవసరం ఇట్లా లేదు. గ్రహణ నియమాలను మనకు వర్తించవు. కానీ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమీ లేదు, ఈ గ్రహణ సమయంలో జస్ట్ బయటకు రాకుండా ఉంటే చాలు. ఇంకే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ చంద్రగ్రహణం రోజున మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో ఏర్పడబోతుంది కనుక మీనరాశి వారికి ఈ గ్రహణం కలిసి రాదు. గండకాలం కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రగ్రహణం ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని పరిమిత ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు. ఈ చంద్రగ్రహణం మీనరాశిలో ఏర్పడుతుంది. మీనం అంటే చేప నీటిలో ఉంటుంది కనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది. అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉందని అర్థం. ముఖ్యంగా వరదలు, సునామీలు, గ్రామాలు మునిగిపోవడం, మత్స్య సంపద నాశనం అవ్వడం వంటివి విపత్తులు జరుగుతాయి. భూగ్రహణం కనబడకపోయినా 25% ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కూర్చొని దైవ జపం చేసుకోండి. ఈ గ్రహణ ప్రభావం జలంపై ఎక్కువగా ఉంటుంది కనుక నదీ పరివారిక ప్రాంతాలకు వెళ్ళకండి. విహారయాత్రలకు వెళ్ళకండి. అక్టోబర్ 18వ తేదీ వరకు గండ పురుషుడు భూమిపై సంచారం చేస్తాడు. ముఖ్యంగా జలపై సంచారం చేస్తాడు. అలాగే అగ్నిపైన కూడా సంచారం చేస్తాడు. అంటే విద్యుత్తుకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే పుత్ర సంతానాన్ని కలిగి ఉంటారో వారికి పుత్రుల మీద ఈ ఎఫెక్ట్ అనేది అంతా కూడా పడుతుంది. వాళ్ళ కొడుకులు ఈ ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు. జలగండం, విద్యుత్ గండం ఎక్కువగా ఉన్నాయి. ఇవి కాక ఇంకా వేరే ప్రమాదాలు కూడా జరగవచ్చు. అనారోగ్య సమస్యలు రావచ్చు, మెంటల్గా డిస్టర్బ్ కావచ్చు, లేదా ప్రాణాల మీదకైనా సరే రావచ్చు. ఏ విధంగా చూసుకున్నా కొడుకులకి ఈ గ్రహణం మంచిది కాదు కనుక కొడుకులున్న వాళ్ళు ఈ చంద్రగ్రహణం రోజున తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి. లేదంటే మీ కొడుకులకి కీడు జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఒక కొడుకున్నవారు, 2 కొడుకులున్నవారు, 3 కొడుకులున్నవాళ్ళు, ఇలా మీకు ఎంతమంది పుత్ర సంతానం ఉన్నా సరే తప్పక ఈ పరిహారాన్ని చేయాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఈ గ్రహణం 69 సంవత్సరాల తర్వాత వస్తుంది గనక మహాశక్తివంతమైనది గనక కొడుకులున్న వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే మీరు మీ కొడుకులను రక్షించిన వారవుతారు. మీ కొడుకులను ప్రమాదాల బారి నుండి కాపాడిన వారవుతారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ చంద్రగ్రహణం రోజున అంటే గ్రహణం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత
సాయంత్రం చీకటి పడిన తర్వాత చక్కగా ఒక ప్లేట్ను తీసుకోండి. స్టీల్ ప్లేటు, రాగి ప్లేటు, ఇత్తడి ప్లేటు, ఇలా ఏ ప్లేట్నైనా సరే తీసుకోవచ్చు. ముందు ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో ఎర్ర నీళ్లను సిద్ధం చేసుకోండి. అంటే కొన్ని నీళ్లు పోసి దానిలో కొంచెం కుంకుమ వేసి కలిపితే ఎర్ర నీళ్లు సిద్ధమవుతాయి. ఈ ఎర్రటి నీళ్లు చెడును, దోషాలను, దుష్టపీడలను తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. కనుక ముందైతే ఎర్రటి నీళ్లను సిద్ధం చేసుకోండి. తర్వాత ఈ నీటిలో పిడికెడు గల్లులుప్పును కూడా వేయండి. గల్లులుప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని, జాతక దోషాలను, కీడును తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. కనుక ఈ ఎర్రటి నీళ్ళలో గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు గురించి అందరికీ తెలుసు. గల్లులుప్పుకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు కూడా ఉంటాయి. ఇక తర్వాత ఒక మంచి నిమ్మకాయను తీసుకొని పువ్వులాగా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. అంటే నిగనిగలాడే ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దానిని పైనుండి 4 భాగాలుగా కట్ చేసుకోండి. పువ్వులాగా ఇక్కడ 4 ముక్కలుగా కట్ చేసేసుకొని తర్వాత నిమ్మకాయ లోపల ఉప్పును పెట్టండి. ఎంత పడితే అంత ఉప్పును పెట్టండి. ఇలా నిమ్మకాయలో ఉప్పు పెట్టిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి ప్లేట్ ఉప్పు మీద పెట్టేయండి. ఈ నిమ్మకాయ మీ కొడుకులకు ఉండే గండాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి నిమ్మకాయలు పెట్టండి. తర్వాత ఈ నిమ్మకాయ మీద ఒక కర్పూరం బిళ్ళను కూడా పెట్టండి. అప్పుడు మీ కొడుకులను ఇంటి బయట కూర్చోబెట్టండి. తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగించి ఆ ప్లేట్ను మీ చేతితో పట్టుకొని మీ కొడుకు చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్టుగా తిప్పండి. మీకు ఎంతమంది కొడుకులుంటే అంతమందికి ఈ విధంగా దిష్టి తీయండి. ఈ యొక్క ప్లేట్తోని అందరికీ దిష్టి తీసేయండి. ఆ తర్వాత మీ కొడుకులను కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పి మీరు ఈ ఎర్రటి నీళ్లను, నిమ్మకాయను, ఉప్పును వీటన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి మురికి కాలువలో లేదా డ్రైనేజీలో పడేయండి. లేదంటే ఏదైనా ఒక పిచ్చి చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతి పెట్టేయండి. మళ్ళీ మట్టి వేసి పాతి పెట్టేయండి. ఇలా గ్రహణం తర్వాత ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ కొడుకుల మీద ఉండే కీడంతా కూడా పోతుంది. గండాలు పోతాయి. గండ పురుషుడి ప్రభావం పనిచేయదు. మీ కొడుకులపై ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ కొడుకులకు గ్రహణం ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అంతేకాదు ఈ పరిహారం చేయడం వలన మీ కొడుకుల భవిష్యత్తు చాలా బాగుంటుంది. దిష్టి దోషాలు, జనఘోష కూడా పోతుంది. గ్రహణ విషయ కిరణాలు కూడా పోతాయి. గ్రహణం ఎఫెక్ట్ పోతుంది. కనుక కొడుకుల మీద ప్రేమ ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారం చేయాలి. 10 నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన పుత్ర సంతానం ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవాలి. లేదంటే తర్వాత ప్రమాదాలు జరుగుతాయి. ఈ పరిహారంతో పాటు గ్రహణం మరుసటి రోజున అనగా 19వ తేదీన మీ కొడుకు పేరు మీద బియ్యాన్ని లేదా మినుములను దానం చేయండి. మీకు స్తోమత ఉంటే ఒక బియ్యం బస్తాను ఎవరికైనా సరే పెద్దవారికి దానం ఇవ్వండి. లేదా ఏదైనా గుడిలో బియ్యం బస్తా ఇవ్వండి. లేదా అన్నదానం చేయించండి. లేదా మినుములను ఎవరికైనా సరే అవసరం ఉన్న వాళ్లకు దానం ఇవ్వండి. మీ స్తోమతను బట్టి మీ యొక్క బియ్యం బస్తాను కానీ 10 కేజీలు కానీ 25 కేజీలు కానీ 1 కేజీ కానీ ఎంతో కొంత దానం ఇవ్వండి. అసలు ఈ దానాలు చేసే స్తోమత కూడా మాకు లేదు అనుకునేవారు ఎవరైనా ఒకరికి ఒక పూట భోజనం పెట్టండి. అంటే రోడ్డు మీద అడుక్కునేవారు ఉంటారు కదా, వారికి ఒక్క పూట భోజనం కానీ ఇవ్వండి చాలు. ఇలా చేస్తే మీ కొడుకులపై ఉండే ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోతుంది. ఇక కుదిరిన వాళ్ళు గ్రహణం మరుసటి రోజున శివాలయానికి వెళ్ళి మీ కొడుకు పేరు మీద అభిషేకం చేయించుకోండి. మీకు మీ కొడుకులకు అంతా మంచి జరుగుతుంది. కనుక కొడుకులున్న వాళ్ళందరూ కూడా ఈ గ్రహణం తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. అశుభాలు జరగకుండా ముందే జాగ్రత్త పడండి. ఈ గ్రహణ నియమాలను 3వ నెల నుండి 9వ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలు పాటించాలి. అంటే 18వ తేదీన గ్రహణ సమయంలో బయటకు రాకండి. ఇంట్లోనే ఉండండి. ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకొని శుభ్రంగా తిని నాన్ వెజ్ తినకుండా ఉండండి చాలు. చక్కగా ఇంట్లోనే ఉండి పడుకోండి. లేదా మంత్రోచ్చారణ చేయండి. మంచి పుస్తకాలు చదువుకోండి. దైవ కథలు వినండి, సరిపోతుంది. ఈ గ్రహణం రోజు అందరూ పాటించవలసిన నియమాలు. మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి, విశేషమైన రోజు. అయితే ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు. ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము, నగలు కొంటూనే ఉంటారు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్న బంగారాన్ని కొనుక్కోగలుగుతారు.
కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందారాకుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైతే స్త్రీలు బంగారము నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి. చాలామంది ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతుంటూ ఉంటారు, కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు. ఒకవేళ ఉన్న భర్త లేదా ఇంట్లోని వాళ్ళు కొనుక్కొనివ్వరు. దాంతో బంగారం కొనుక్కోవాలని ఉన్నా కూడా కొనుక్కోలేక బాధపడుతుంటారు. ఎంత వాళ్ళు బంగారం ధరించిన వారు నాకు కూడా అలాంటి బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటూ ఉంటారు. ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువగా ఉంటుంది. కొంతమంది బంగారంలో కలిగి ఉంటాడని అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు. దీనిలోనే నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. అంటే అన్యాయాలు అక్రమాలు దొంగతనాలు చేసి ఒకరిని బాధ పెట్టి సంపాదించిన ధనంతో లేదా ఒకరి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా ఎప్పుడు అక్రమంగా సంపాదించకూడదు. అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే కొన్నా ఒకటే. ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి. మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి. మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము. ఇలాంటి ధనంతో బంగారం కొనుక్కుంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విధంగా చాలా మందికి తెలియదు. కాబట్టి నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు. ఆ బంగారానికి కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి. ఎప్పుడు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి. అంతేగాని ప్రతిరోజు కూడా ఒళ్ళంతా బంగారం ధరించకూడదు. బంగారం కొనుక్కునేవచ్చు, కానీ దాని మీద అతిగా ప్రేమనైతే పెంచుకోకూడదు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి వారికే గౌరవం దక్కుతుంది కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవాళ్ళు ఎక్కువ బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. ఇలా బంగారం కొనుక్కోలేని వాళ్ళందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందారాకుతో ఒక పరిహారం చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ బంగారాన్ని ఆడవాళ్ళే కాదు, బంగారం కొనాలని కోరికున్న ప్రతి మగవారు కూడా చేసుకోవచ్చు. మరి పౌర్ణమి రోజున మందారాకుతో ఏం చేస్తే బంగారం నగలు కొనుక్కునే యోగాలు వస్తాయో అన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఇటువంటి రోజున మందారాకుతో చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంటుంది. బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. మందారాకును మందార పువ్వును మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనది. ఎవరింటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎక్కువలు కష్టాలు రావు. అంతేకాదు మందార చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటాయి. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తుంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలోని మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాల్లో చెప్పిన 5 దేవతా వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి. అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వలన స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతా ఆరాధనలో ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు బంగారము నగలు కొంటూనే ఉంటారు. కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెప్తున్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టుకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కోయండి. పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి. తర్వాత ఈ ఆకును తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి. ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేసుకోండి. ఒక గుప్పెడు అక్షింతలు అయితే చాలు. ఈ అక్షింతలను ఆకు మీద పోయండి. అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి.
ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. అంటే చామంతి, పసుపు రంగులు, గులాబీ, బంతి, ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి. దేవుడా, నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ దానికి సరిపడా ధనం లేదు, లేదా ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, దానివల్ల నేను బంగారం కొనుక్కోలేకపోతున్నాను. ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకొని, ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలాగే దేవుడికి వివరంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి. దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను, పువ్వును అలాగే 48 గంటలు అంటే 2 రోజులు వదిలేయండి. 2 రోజుల తర్వాత ఈ మందార ఆకును, అక్షింతలను, పూలను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎక్కడ ఒక చోట మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి. అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు, లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మా ఇంట్లో పాతి పెట్టవచ్చు. ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లోనైనా సరే పాతి పెట్టవచ్చు. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది. ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతాడు, నవలు కొనుక్కోగలుగుతారు. కోరుకున్నంత బంగారం యోగాలు వస్తాయి. మీరు ఆశపడినంత బంగారం కొనుక్కోలేకపోతున్నారు. ఇంకా పౌర్ణమి రోజునే కలిసి వచ్చే రోజున మందారాకుతో నగలను కొనుక్కొని ఆనందంగా జీవించండి. ఈ గ్రహణము భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడబోతుంది. మహాలయ పౌర్ణమి అంటారు. మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే ఆమె రోజులను మహాలక్ష్యం లేదా పితృపక్షం అని అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మన ఇంట్లో మరణించిన పెద్దవాళ్ళకి స్వార్థం పెట్టడానికి ఈ 15 రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇలా పితృపక్షంలో ప్రదానం చేయడం వల్ల పెద్దవారి ఆత్మ శాంతించని పండితులు చెప్తున్నారు. భాద్రపదంలో మాసంలో వచ్చే పౌర్ణమికి నాకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు. 15 రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు స్వార్థం పెట్టడం వల్ల ఎంత పుణ్యం లభిస్తుంది. 15 రోజులలో ఒక్కరోజు ఉదయాన్నే నది స్నానం చేసి మన పెద్దవారికి పూజ చేసి వినప్రదానం చేస్తానట. పిండాన్ని జలచరాలకు, కాకులకు, గద్దలకు పెట్టడం వల్ల అది ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలను తొలగిపోతాయి. ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి అలా చేయడం వలన మనకున్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. ఈ మహాలయ పక్షంలో పూర్వీకులను, పెద్దవాళ్ళని స్మరించుకోవడం ఎంత సూచకమని అసలు చెప్తున్నాయి. భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు. ఇదే రోజు ఉమామహేష్ ఎదుట ఈ రోజున పితృదేవతలకు ఆజ్యం ఇవ్వడం, గోమాతకు అవిష ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఈ బాధలు తొలగిపోతాయి. ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించాలి. తీర్థాలు చెరువులు మరి మంచిది. వ్రతం చేయదలిసిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. సత్యనారాయణ కథను చదివే ఈ ప్రసాదాన్ని తీసుకోవడం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు సదానం చేయాలి. అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు. భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర ఉపాసన చేస్తారు. ఉమామహేశ్వర ఏడ దొరకదు. అదృష్టం కూడా వరిస్తుంది. ఈ పూజ ఎలా చేయాలి అంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజ గదిలో ఉంచి వారికి ధూపం, దీపం, అత్తరులు సమర్పించాలి. ఒకరోజు కూడా ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఉమామహేశ్వర వ్రతం ప్రసాదించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దరిద్రం మూసి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువుకి అప్పుడు శివుడు బిల్వమన్ను విష్ణువు కానుకగా ఇచ్చాడు. దుర్వాసుడు విష్ణువు దాన్ని గర్భంలో వేశాడు. అది చూసిన మహర్షి
దుర్వాసకు కోపం వచ్చి నువ్వు శివుడిని అగౌరవపరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతావని దుర్వాస మహర్షిని విష్ణువును శపిస్తాడు. లక్ష్మీదేవి క్షీరసాగరంలోకి వెళ్ళిపోయి నీకు దూరం అవుతుందని, శేషశాంగు కూడా నీకు సహకరించదని శపిస్తాడు. అది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడగాలి. అప్పుడు దుర్వాస మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని చెప్పలే మహర్షి నడవాలి. ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పొందగలిగాడని పురాణాలు చెప్తున్నాయి. నిత్యం దేవతారాధన ఎంత చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి 2 రోజులు పితృదేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధా. ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు. లేస్తే దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు, పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు. కావున ఇంత బిజీ ఉన్న ఏడాది 2 సార్లు సన్మరించిన వాళ్ళ కోసం కేటాయించడం మన ధర్మం. ఆహార్లయ పక్షంలో, పితృపక్షంలో పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి. అది కూడా చేయలేని వారు పితృల పుట్ట ముందు నమస్కారం చేసుకోండి. అన్ని పితృదేవతలు అన్ని సంతోషిస్తారు. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకొని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కూడా కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇక లాభం లేదనుకొని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామని చెప్పి సరే ఏటిని సమీపించి నీటిలోకి తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు కర్ణుడు. ఆ నీరు కూడా బంగారపు నీరుగానే మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు దాన చేసిన తప్పేమిటి, తనకి ఏది జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానం చేశావు. అయితే ఆ దానాలన్నీ కూడా బంగారం డబ్బు రూపేణ చేశావు, కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు పాటించొద్దని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి వర విధానాలుగా ప్రాధేయపడ్డగా, ఆయన కోరిక మేరకు ఆయన దేవరాజు అయిన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు వెంటనే భూమిలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ కూడా మాతాపితులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద మాహుల పాడ్యం నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికి చెల్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృ తర్పణాలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ అమావాస్య పక్షంలో తర్పణాలు వదలని వారు ఈ రోజుల్లో ఉదయమే ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి ఈ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు ఆసక్తుడను, కావున నన్ను మన్నించి మీ దీవెనలను అందజేయండి అని మనస్సులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందుకే పితృపక్షంలోనే వాళ్ళ పేరున అన్నదానాలు, వస్త్రదానాలు చేయడం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది.